ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడిగేమంటారా? సిగ్గు లేకుండా ఇన్ని అడిగారు, ఇంకా లేట్ ఎందుకు, అడిగేయండి. ఆ ఫోన్ ఏంటండి? ఇదా, నాదే, మా అమ్మ ఇచ్చింది. 10th లో 10 పాయింట్స్ వచ్చాయని. ఫస్ట్ ఫోన్ కదా, అందుకే వదలాలనిపించట్లేదు. అందరూ స్మార్ట్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అని వెళ్ళాడుతుంటే మీరేంటండి ఇంక ఈ ఫోన్ వాడుతున్నారు? పదాలు పలికితే వినడానికి బాగుంటాయి, అక్షరాలు రాస్తే చూడ్డానికి అందంగా ఉంటాయి, వాటిలో ఒక నిజం ఉంటుంది. కానీ ఎవరు పంపించినా ఒకేలా కనిపించే ఈ మెసేజెస్లో నిజం ఎక్కడుంటుందండి? రిలేషన్ అంటే మెమరీస్తో ముడిపడాలి తప్ప మెసేజెస్లో మిగిలిపోకూడదు. అందుకే నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. నాతో ఇంతలా మాట్లాడిస్తున్నారు, సడన్గా ఆయన వచ్చి చూస్తే ఏమనుకోరా? చూసిన మొదటి చూపులోనే మిస్అండర్స్టాండ్ చేసుకొని క్యారెక్టర్ డిఫైన్ చేసేవాడైతే నాకు అస్సలొద్దు, నేనే నో చెప్పేస్తా. పాప పద్ధతిగానే ఉంది. ఇంతకీ మీ పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏ క్వశ్చన్స్ అడిగారు? హలో, నాకు అసలు పెళ్ళే కాలేదండి బాబు. అయినా పెళ్ళైతే కాఫీ షాప్కి వచ్చిన అమ్మాయి టెన్షన్గా ఉందా, మీలా అందంగా ఉందా, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి? పోనీ గర్ల్ ఫ్రెండ్? ఒకప్పుడు ఉండేది, మరిప్పుడు వేరే వాడుతోంది. ఇంతకీ తన పేరేంటి? ఏమోనండి, గుర్తులేదు. అదేంటి, లవ్ చేసిన అమ్మాయి పేరు గుర్తులేదా? మనల్ని వదిలేసిన వాళ్ళని మర్చిపోవాలి, కానీ వాళ్ళు వదిలేసినందుకు చూపించిన కారణం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అదే కారణం వేరే వాళ్ళతో రిపీట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే వాళ్ళనే ఏదో చేయాలనిపిస్తుంది, లేదా మనల్నే ఏదో చేసుకోవాలనిపిస్తుంది. ఆ రెండింటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. మరి తన మీద కోపం రాలేదా? మనం చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ చందమామని చూపిస్తూ చందమామ రావే అని తినిపిస్తుంది. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ చందమామ ఎప్పటికీ మన దగ్గర రాదని అర్థమవుతుంది. రాని చందమామ మీద కోప్పడాలా, లేదా అబద్ధం చెప్పిన అమ్మ మీద కోప్పడాలా, అది నమ్మడమే మన అమాయకత్వం. అలానే నేను ఇష్టపడిన అమ్మాయి మీద కోపడాలా, లేక మా మధ్య నా ప్రేమ మీద కోపడాలా, మళ్ళీ తను నమ్మడం నా అమాయకత్వం. ఇంతకీ ఏ రీజన్ చెప్పింది? స్టార్టింగ్లో ఏం నచ్చాయో లాస్ట్కి అవే నచ్చలేదు అన్నది. ఐ థింక్ బోర్ కొట్టేశాను తనకి. అందుకే నా గురించి ఎవరికి ఎక్కువగా చెప్పాను. అందుకే నేను ఇంతవరకు మీ పేరు చెప్పలేదు.